అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం నామని సుజనాదేవి గారు రచించిన రోగానికి మందు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మళ్లీ గుండెలో కలుక్కుమంది. చిన్న చిన్నగా మొదలైన నొప్పి కొంచెం కొంచెంగా ఎక్కువవుతోంది అనిపించింది. భయమేసింది. దాదాపుగా వారం రోజులుగా అప్పుడప్పుడు సన్నగా గుండెల్లో నొప్పి వస్తుంది. పండగకి ఆడపడుచులు రావటం, అందరికీ వంట వరకు చేయడం వల్ల పని మనిషి రాక పనెక్కువవడం వల్లనేమో అనుకుని అంతగా పట్టించుకోలేదు సుధా. కాని మొన్న ఆడపడుచు రాధ తోటికోడలికి ఇలాగే నొప్పి వస్తే నిర్లక్ష్యం చేసిందని, ఒకసారి బాగా నొప్పి రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్తే నిర్లక్ష్యం చేసేసరికి ఇక చివరి స్టేజ్కి వచ్చిందని, చెయ్యి దాటిపోయిందని, మహా అయితే 1-2 బ్రతుకుతుందన్నారట. ఇలా రాధ మాటలు గుర్తుకు రావడంతో భయం వేసి వెంటనే భర్తతో చెప్పింది తనకొచ్చిన నొప్పి సంగతి. ఆంధ్ర నుంచి ఈ మధ్యకాలంలోనే ఈ తెలంగాణ ప్రాంతానికి భర్త ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇక్కడ హాస్పిటల్ సంగతి అంతగా తెలియదు ఇద్దరికి. అందులో వీరుంటున్న ఇల్లు వాటాలుగా కాక ఒక్కటే విడిగా ఉండటం వల్ల చుట్టుప్రక్కల వారితో అంతగా పరిచయం కాలేదు. వర్కింగ్ డే రోజు భర్త రాజారావుకు తీరకపోవడం వల్ల ఆదివారం రోజు హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరారు. బయలుదేరడమైతే బయలుదేరారు కానీ ఏ డాక్టర్ దగ్గరకు అనేది అర్థం కాలేదు. మంచి ఫిజిషియన్ దగ్గరకు వెళ్దామనుకున్నారు ముందు. ఆ తర్వాత ఛాతీలో నొప్పంటే ఛాతీని పరీక్ష చేయాలని ఏమైనా అంటారేమో అని, అలా అయితే ఆడ డాక్టర్ అయితే మంచిదనుకుని చూసుకుంటూ బయట లేడీ డాక్టర్ బోర్డు ఉన్న క్లినిక్కి వెళ్లారు. ఎంక్వైరీలో ఫీజు తీసుకుని పేరు రాసుకుని నెంబర్ ఇచ్చి కూర్చోబెట్టారు. ఆ హాల్లో చాలా మంది ఆడవాళ్లు పరీక్ష చేయించుకోవటానికి కూర్చొని ఉన్నారు. దాదాపు గంట తర్వాత తన పేరు పిలిచారు. కర్టెన్ తీసుకుని లోపలికెళ్ళింది సుధా. అక్కడక్కడ తెల్ల వెంట్రుకలతో మెడలో స్టెథోస్కోప్తో ఉన్న ఒక ఆవిడ తన ముందు ఉన్న పేషెంట్ ఏదో చెబుతుంటే వినిపించుకుంటుందో లేదో తెలియని స్టేజీలో తల వంచుకుని ఏదేదో రాసేస్తూ ఉంది. సుధా లోపలికి వెళ్లిన అలికిడి వినగానే లోపల బల్లపైన పడుకోమ్మా అంది అక్కడ ఓ పక్కనున్న సిస్టర్. అదేమిటి, తను వెళ్లి అసలు తన బాధ ఏమిటి, తన కష్టం ఏమిటో ఏమీ చెప్పనే లేదు. అప్పుడే ఆవిడ లోపలికెళ్ళి పడుకోమంటుందేమిటి అనుకుంటూ సుధా ఆలోచనలో ఉండగానే, నిన్నే లోపల పడుకోమ్మా అంది ఈసారి డాక్టర్. చెబితే వినిపించడం లేదా అన్న భావం, టైం వేస్ట్ అవుతుందన్న అసహనం కలగలిపి ధ్వనించాయి కంఠంలో. ఏకవచన ప్రయోగానికి మాట్లాడిన విధానానికి మనసు చివుక్కుమనిపించినా చప్పుడు చేయకుండా వెళ్లి లోపల బల్లపై పడుకుంది సుధా. ప్రిస్క్రిప్షన్ రాసి ఎదుటి పేషెంట్కిచ్చేసి సెల్ ఫోన్లో మాట్లాడుతూ సుధా దగ్గరికొచ్చింది డాక్టర్. మాట్లాడటం అయిపోగానే స్టెథోస్కోప్తో పరీక్షిస్తూ ఊపిరి బాగా తీయి అంది. తీసింది సుధా. ఆకలిగా ఉంటోందా అంది. తలూపింది సుధా. నాలుగు చాపు, కళ్ళు తెరువు, కాళ్ళు వాపులొస్తున్నాయా వంటి ప్రశ్నలు వేసి సమాధానానికి అంత ప్రాముఖ్యం ఇవ్వకుండా యాంత్రికంగా పరీక్షిస్తూ మధ్యలో సెల్లో 2 ఫోన్లు అటెండ్ అయ్యి ఎన్నో నెల అంది చివరగా. నేను ప్రెగ్నెంట్ని కాను అంది సుధా ఒకంత దురుసుగా. ఏమిటి అందావిడ ఆశ్చర్యంగా. అవును, అసలు పేషెంట్లంటే ఏమనుకుంటున్నారు? రాగానే బల్ల ఎక్కువ అన్నారు. కనీసం ఎందుకోసం వచ్చాను, నా బాధ ఏమిటి అని అడిగారా? పేషెంట్లు ఎవరైనా బాధతో ముందు తమ కష్టాలను చెప్పుకుందామని వస్తారు. కనీసం 5 నిమిషాలు కేటాయించి ఓపిగ్గా విని నవ్వుతూ 4 స్వాంతన మాటలు చెబితే ఆ మాటల ద్వారా అందించిన ధైర్యానికి సగం రోగం తగ్గుతుంది. అంతేకాని యాంత్రికంగా టైం అయిపోతుందనుకుంటూ వచ్చిన వాళ్ళని ఏమీ చెప్పనివ్వకుండా ఆడవాళ్ళైతే చాలు బల్లెక్కిస్తే ఏమైనా అర్థం ఉందా? నాలో అంతవరకు లోన సుళ్ళు తిరుగుతున్న ఆవేశం, ఆవేదన బయటకొచ్చింది. మీకు చెప్పేంతగా చదువుకోకపోవచ్చు, అంత వయసు లేకపోవచ్చు, కానీ అందరి పేషెంట్లు మనసులో అనుకుంటున్నది నేను బయటకు అన్నాను. బాధపడితే క్షమించండి అంటూ ఇంకక్కడ నిలబడలేక బయటకొచ్చేసింది సుధా. కనీసం తర్వాతైనా డాక్టర్ పేషెంట్లతో అనుబంధం పెంచుకునే విధంగా అడుగు వేస్తుందని నాకు తెలుసు. అక్కడి ట్రీట్మెంట్కు భయపడో ఏమో గాని నొప్పి మళ్లీ రాలేదు సుధకు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.